హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భట్టి విక్రమార్క కథలు 6వ భాగం. మగచిలుక చెప్పే కథను విందాం. శరణిధానం అనే పురానికి సుగ్రీవుడు అనే రాజు ఉండేవాడు. ఆ నగరంలోనే సువర్ణుడు అనే మహాధనికుడైన కోమటి కూడా ఉండేవాడు. అతని కూతురు పేరు భద్రసేన. ఈమె రూపంలో రతీదేవిలాగా ఉండేది. ఒక్కతే కూతురైన ఆమెను తల్లిదండ్రులు అతి గారాభంగా పెంచుతున్నారు. వారు తమ కూతురికి తగిన వరుణ్ణి తెచ్చి వివాహం చేయాలనే సంకల్పంలో ఉన్నారు. చంద్రనగర నివాసి ధనదుడు అనే వైశ్యుడు తన ఏకైక పుత్రుడు బుద్ధిమంతుడు అయిన రత్నాకరుడికి పెళ్లి చేయాలని వధువుని వెతుకుతూ సువర్ణుడి గురించి విని వచ్చి అతని కన్యని తన కుమారుడికిమ్మని అడిగాడు. వారి గోత్రనామ విశేషాలు తెలుసుకున్నాక సువర్ణుడు అంగీకరించాడు. వివాహం జరిగాక రత్నాకరుడు భార్యను వెంటబెట్టుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు. తర్వాత వ్యాపారం మీద నావలో ద్వీపాంతరం వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళగానే భద్రసేన పరపురుషుల మీద వాంఛ పెంచుకొని తన కోరిక తీర్చుకునేందుకు దూతిక సాయం తీసుకుంది. ప్రతిదినము తమ ఇంటికి పంచాంగం చెప్పడానికి వచ్చే బ్రాహ్మణ యువకుడికి దూతిక ద్వారా తన అభిప్రాయం తెలిపి లోబరుచుకొని అతనితో క్రీడించసాగింది. కొన్నాళ్ళయ్యాక చాలా ధనం సంపాదించుకొని రత్నాకరుడు ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి దొడ్డి వాకిలి బయట కాచుకొని ఉండవలసిందిగా ప్రియుడికి దూతిక ద్వారా కబురు పంపి తాను భర్త పట్ల ఎంతో ప్రేమ నటిస్తూ సేవలు చేయసాగింది. మగడు తొందరగా నిద్రపోక తన ప్రయాణ విశేషాలు చెబుతుంటే విధిలేక ఊకొడుతూ వినసాగింది. నగరంలో గస్తీ తిరిగే రాజభటులు దొడ్డి వాకిలి దగ్గర కూర్చున్న బ్రాహ్మణుడిని దొంగ అనుకొని బడితెలతో బాధేసరికి అతను కిందపడి విలవిలా తన్నుకోసాగాడు. దగ్గరగా చూసి పురోహితుడి పుత్రుడని గుర్తించి తమ పొరపాటికి చింతిస్తూ దొడ్డి తలుపు తెరిచే శబ్దమైతుంటే ఒక చెట్టెక్కు కూర్చొని చూడసాగారు. రత్నాకరుడు నిద్రపోవటమేమిటి? భద్రసేన వెంటనే వచ్చి దొడ్డి వాకిలి తెరిచింది ప్రియుడి కోసం. నేలమీద పడి వెలవిలా కొట్టుకుంటున్న ప్రియుడిని చూసి ఏం జరిగిందో తెలియక అయ్యో ఇంక నేనెలా బతికేది అని ఏడుస్తూ అతనిని కదిపి చూసింది. మాటలేదు. ప్రేమతో తన ముఖాన్ని అతని ముఖానికి చేర్చి ముద్దాడుతుంటే ప్రాణం పోతున్న క్షణంలో తెరిచిన అతని నోటిలోకి ఆమె ముక్కు వెళ్ళగా అప్పుడే ప్రాణం పోయి అతని నోటిలో ఆమె ముక్కు ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా లాగినా రాలేదు. ముక్కు తెగి ముఖమంతా రక్తమండలమయ్యింది. ప్రియుడు పోయాడు, ముక్కు పోయింది. వికృత రూపానికి భర్త లోకులు ఏమనుకుంటారో అని చింతించసాగింది. తన ప్రవర్తన ఎలాగో తెలిసిన భర్తే అతన్ని చంపించి ఉంటాడు. అతని మీద కసి తీర్చుకోవాలి అని నిశ్చయించుకొని శవాన్ని వదిలి పడక గదిలోకి వెళ్ళి పెద్ద గొంతుతో ఏడవసాగింది. ఇంట్లో వాళ్ళు వచ్చి ఏం జరిగింది అని అడిగారు. ముందే రక్తం పూసి సిద్ధం చేసుకున్న చురకత్తిని ముక్కుని వాళ్ళకి చూపించి చెప్పడానికేముంది, పాపాత్ముడు నా పతి దేశాంతరం నుంచి వచ్చి నిర్దోషినైన నన్ను ఈ కత్తితో ముక్కు కోసేశాడు. ఇంత దారుణం ఎవరైనా చేస్తారా? ఇంక నాకీ బతుకెందుకు? ధర్మాధర్మాలు విచారించేవారెవరు అంటూ మరింత గట్టిగా ఏడవసాగింది. ఆ సందడికి ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి ఆ వృత్తాంతం విని ముక్కు కోయబడిన భద్రసేన మాటలే నిజమని రత్నాకరుణ్ణి దూషించసాగారు. అప్పటికే నిద్రలో నుంచి లేచి భార్య మాటలు విని ముక్కు తెగి ఉండటం చూసి అతను అయోమయంలో ఉండిపోయాడు. ఇంతలో తెల్లవారింది. ఆమె ఏడుస్తూ రాజభవనం ద్వారం వద్దకు వెళ్ళింది. అదేమిటో తెలుసుకురండి అని రాజు సేవకులని పంపాడు. వాళ్ళ ఆమె నుంచి తెలుసుకొని వచ్చి రాజుకు చెప్పారు. అతను ఆశ్చర్యపడి తక్షణమే రత్నాకరుణ్ణి రప్పించి ఇష్టం లేకపోతే వదిలేయాలి గాని ఇదేం పని? అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య మీద కనికరం లేకుండా ముక్కు కోసి వికృతం చేస్తావా? ఎందుకిలా చేశావు? నిజం చెప్పు అని గద్దించాడు. రత్నాకరుడు భయపడుతూనే మహాప్రభో, నా భార్య పట్ల నేనే తప్పు చేయలేదు. ఆమె మీద నాకెంతో ప్రేమ.
ఈమె ముక్కు ఎలా నరకబడిందో నాకేమీ తెలియదు. నిజానిజాలు భగవంతుడికే తెలియాలి. ఆ పైన తమ చిత్తం అని మొరపెట్టుకున్నాడు. రాజు భద్రసేనను చూసి, నీ మీద తనకమితమైన ప్రేమ అని, తనే పాపము ఎరగనని నీ భర్త అంటున్నాడు. విన్నావు కదా, నువ్వేం చెబుతావు అని అడిగాడు. ఆమె చేతులు జోడించి, దేవా, రాత్రి నా పతి చెంత పడుకున్నప్పుడు నా ముక్కుని మరెవడొచ్చు కోస్తాడు? కోయకుండా ఎలా పోయింది? నా ముక్కుని నేను కోసుకోను గదా. కోసినవాడు నా మగడేనని విన్నవించుకుంటున్నాను. నేనే తప్పు చేయలేదని అతనే ఒప్పుకున్నాడు కదా. ధర్మప్రభువులైన మీరే ఎవరు నేరస్తులని మీకు తోచితే వారికి కఠిన శిక్ష విధించండి అంది ఏడుస్తూ. ఆమె ఏడవటం చూసి రాజు చాలా జాలిపడి, రత్నాకరుడే ఆమె ముక్కు కోసి ఉంటాడని నిశ్చయించి, ఈ దుష్కృత్యము చేసిన వాడివి నువ్వే అని నిస్సందేహంగా తేలుతుంది. స్త్రీ కులకాంత అయినా ఈమెను అక్రమంగా పరాభవించి ముఖం వికృతపరిచినందుకు నీకు మరణదండన విధిస్తున్నాను అన్నాడు. అదే సమయంలో రాత్రి గస్తీ తిరుగుతూ బ్రాహ్మణుడిని చావమోదిన భటులు వచ్చి రత్నాకరుడికి విధించబడిన శిక్ష విని రాత్రి జరిగిందంతా వివరించి, దేవా, ఈ రత్నాకరుడు నిరపరాధి. ప్రాణం పోయే సమయంలో ఈమె ఆ బ్రాహ్మణుడిని ముద్దాడుతుంటే ఈమె ముక్కు నోటిలో ఉంది. ఆ క్షణంలో ప్రాణం పోవడంతో అతని పళ్ళు గిట్ట కరుచుకుపోయి ముక్కు రాక బలవంతంగా లాగటంతో ముక్కు తెగిపోయింది. మీరు పరీక్షిస్తే ఆ బ్రాహ్మణుడి శవం నోట్లో ఈమె ముక్కు ముక్క ఉంటుంది అన్నారు. రాజు ఆ శవాన్ని పరీక్ష చేయించగా ముక్కు ముక్క ఆ శవం నోటిలో ఉంది. రాజు తన బుద్ధిహీనతకు విచారించి రత్నాకరుడిని వదిలిపెట్టి మహాకోపంతో ఆ శిక్షను భద్రసేనకు విధించాడు. నిజం బయటపడినందుకు అందరూ సంతోషించారు. విన్నారు కదా, రత్నాకరుడు ఎంత అనురాగం కలిగి ఉన్నా అతని భార్య దుష్ట స్వభావం వలన అతని ప్రాణానికే అపాయం తెచ్చింది. దేవుని దయ వల్ల బతికి బయటపడ్డాడు, కానీ లేకపోతే మరణదండనకు గురయ్యేవాడే కదా. మేమిద్దరము చెప్పిన వృత్తాంతాలు విన్నారు. బాగా ఆలోచించి తీర్పు చెప్పండి అని ఒకసారి ఆగి భేతాళుడు, వారు చెప్పిన తీర్పు నేను చెప్పను. ఏది న్యాయమో నువ్వే చెప్పు విక్రమార్క అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, మగవాడేం తప్పు చేసినా చెల్లుతుంది. స్త్రీలకలాగ కాదు. మగాడికి స్వతంత్రం ఉంటుంది, మగువలకి లేదు. కనుక యువతి ప్రవర్తనే అక్రమం అని నా అభిప్రాయం అన్నాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. వీరవర్ధనుడి కథ. పట్టు వదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టునెక్కి బేతాళుడిని తాళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. సర్వతోభద్రమనే నగరానికి రాజు సుగ్రీవుడు. అతనెంతో న్యాయంగా పరిపాలన సాగించేవాడు. ఒకనాడు శౌర్య ధైర్య పరాక్రమవంతుడైన క్షత్రియ కుమారుడు వచ్చి తన సాహస సామర్థ్యాలతో రాజును మెప్పించి నెలకి 1000 వరహాల జీతం ఇచ్చేటట్లు అంగీకరింపజేసి కొలువుకు కుదిరాడు. అతనంటే రాజుకు చాలా ప్రీతి. కొన్నాళ్లు గడిచాయి. ఒక రోజున ఉన్నట్లుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకొని గాలి వీచి భోరున వర్షం కురవసాగింది. చీకట్లు దట్టమయ్యాక ఆర్తనాదం వినపడింది. అది అంతకంతకీ గట్టిగా వినపడసాగింది. ఆ ఆక్రందన ఎక్కడి నుంచో ఎందుకో తెలియక రాజు మంత్రిని పిలిచాడు. మంత్రి, వర్షం కురుస్తోంది. ప్రపంచమంతా గాఢాంధకారమై ఉంది. ఇలాటప్పుడు ఎక్కడి నుంచో దీనంగా ఆక్రందన వినపడుతూ ఉంది. ఇలాంటి భయంకరమైన నిశీధిలోకి పోయి ఆ వృత్తాంతం తెలుసుకురాగల సమర్థుడైన ధైర్యశాలి ఎవరైనా ఉంటే చెప్పు అన్నాడు. ప్రభు, మీరు మన వీరవర్ధనుడిని మరిచారా? అతను శక్తి సంపన్నుడే కాక కడు ధర్మాత్ముడు. మీరిచ్చే వేతనాన్ని ధర్మార్థ కామ మోక్షాలకు 4 భాగాలుగా విభజించి అలా వెచ్చిస్తూ ఉంటాడు. అతన్ని పంపారో
తెలుసుకురాగలడు అని మంత్రి చెప్పగానే వీరవర్ధనుణ్ణి పిలిపించి ఆ రోదనము చేస్తున్నదెవరో, ఆ వృత్తాంతమేమిటో తెలుసుకురమ్మని పంపాడు. అతను కత్తి చేత పట్టుకుని వెళ్ళాడు. ఆ చీకటిలో, వర్షంలో అతను నిజంగా వెళ్తాడో లేక ఇంటికి పోయి పడుకుంటాడో అని వీరవర్ధనుడి వెంట రహస్యంగా రాజు బయలుదేరాడు. రాజు వస్తున్నట్లు అతనికి తెలియదు. ఏకాగ్రతతో ఆర్తనాదం వచ్చిన తిక్కుగా వెళ్ళసాగాడు. కొంత దూరం వెళ్ళాక చక్కగా అలంకరించుకున్న సౌందర్యవతి ఒకటి రాతి మీద కూర్చొని విలపిస్తూ కనిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. రాజు దగ్గరలోని ఒక చెట్టు వెనక దాక్కొని చూడసాగాడు. వీరవర్ధనుడు జంకు లేకుండా ఆమెను సమీపించి, అమ్మా, నువ్వెవరివి? కామిని, మోహిని గ్రహాలలో దానివా? దేవతవా, మనిషివా? నీ తేజస్సు చూస్తుంటే సామాన్య స్త్రీలా తోచటం లేదు. ఇలా చీకట్లో ఒంటరిగా ఉండటమే ఆశ్చర్యము కాగా, నగరంలోని వారందరికీ వినిపించేంత బిగ్గరగా ఏడవటానికి కారణమేమిటి? నీకింత దుఃఖం కలిగించిన వారెవరు అని అడిగాడు. అందుకామె దుఃఖం మింగుకొని గద్గద స్వరంతో, నాయనా, నువ్వు చాలా యోగ్యుడివి. అడిగావు గనక చెబుతాను. నేనిలా దుఃఖించడానికి కారణం ఈ పురాన్ని పాలించే రాజుకి సంబంధించినదే నా విచారం. నేను భూదేవిని. ఈ రాజు పరిపాలనలో ప్రజలు సత్యం, న్యాయం, ధర్మం, శీలం వదలక మెలుగుతున్నారని చాలా సంతోషంగా ఉండేది. కానీ ఆ సంతోషం ఇక మీదట కలగదే, పాపాత్ములను భరించవలసి వస్తుందే అని చింతిస్తున్నాను అన్నది. తల్లి, ఆ రాజే కదా పరిపాలన చేస్తున్నాడు. ఇంతలోనే దేశం పాపభూయిష్టం ఎలా అవుతుంది అని అడిగాడు వీరవర్ధనుడు. ధర్మశీలుడైన ఈ పురపతి ఇక 3 రోజులే జీవించి ఉంటాడు. 4వ నాడు ఆకస్మికంగా వ్యాధి వచ్చి కొన్ని గడియల్లోనే మరణిస్తాడు. అందుకే ఇలా రోదిస్తున్నాను అంది భూదేవి. అందుకు వీరవర్ధనుడు, అమ్మా, రాజు మృతి చెందుతాడా? అయ్యో, ఆ మహారాజునే నమ్ముకొని ఉన్న మాలాటి వాళ్ళేం కావాలి? సర్వజ్ఞురాలివైన ఓ మాత, రాజుకి ఈ కీడు తొలిగే ఉపాయమేదైనా ఉంటే సెలవియ్యి. నీ ఆజ్ఞ ప్రకారం చేసి రాజుకు కలిగే మహోపద్రవం నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తాను అని పలు విధాలుగా ప్రార్థించాడు, ప్రమాణాలు చేశాడు. భూదేవి కనికరించి, ఎవరైనా తెగించి నేను చెప్పేలా చేశాడో రాజుకి గండం గడిచి 100 ఏళ్లు జీవిస్తాడు అంది. సెలవియ్యి మాత అని మొక్కాడతను. ఎవరైనా సరే అవివాహితుడైన 16 ఏళ్ల వయసు గల యువకుణ్ణి తెచ్చి అదుగో ఎదురుగా ఉన్న కాళికాదేవికి బలి ఇస్తే రాజుకి ఆపద తొలుగుతుంది. కానీ రాజు కోసం ఎవడు ప్రాణాలిస్తాడు అంది. వీరవర్ధనుడు ఏదో ఆలోచించి, జనని, ఇక నువ్వు కానీ నేను కానీ ప్రజలు కానీ చింతించనక్కర్లేదు. ఈ కార్యాన్ని నేనే చేస్తాను. నువ్వు చెప్పినటువంటి వాడే 16 ఏళ్లవాడు నా పుత్రుడున్నాడు. వాడిని తెచ్చి కాళికి బలి ఇచ్చి రాజుకి కలగబోయే ఆపద నివారిస్తాను అన్నాడు. వీరవర్ధన, ఆశ్చర్యంగా చూసింది భూమాత. నేను చెప్పేది నిజమే తల్లి. అందర్నీ రక్షించే ప్రభువు సుఖం చూడాలి గాని అశాశ్వతమైన శరీరాన్ని నమ్ముకుంటే ఫలమేముంటుంది? 10,000 మందికి మేలు జరుగుతున్నప్పుడు ఒకడు ప్రాణం వదిలితే ఏం? అంబా, అనుమతించు అన్నాడు. ఆ మాటలకు పులకించి అతని రాజభక్తికి, కార్యదీక్షకి, ధైర్యానికి, త్యాగగుణానికి ఎంతో సంతోషించి, కుమారా, నీకు శుభమగుగాక, రాజు శతాయువగుగాక, కార్యాన్ని నిర్వర్తించి కీర్తి పొందు అని ఆశీర్వదించి భూమాత అంతర్ధానమైంది. వీరవర్ధనుడు నగరానికి వచ్చి తన ఇంటికి వెళ్ళి రాజుగారు పిలిపించింది మొదలు జరిగిందంతా చెప్పి, రాజుగారి ధనం తిని బతుకుతున్నాం. మన ప్రాణాలిచ్చి అయినా ప్రభువుకు మేలు చేయాలి, రుణం తీర్చుకోవాలి. మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. అతని భార్య, ఏదేమైనా రాజును రక్షించడం మన విధి. మీరెలా చేసినా నాకు సమ్మతమే అంది. కుమారుడు, తండ్రి, నేను భయపడతాననుకుంటున్నారో ఏమో. నా మరణం గొప్పది కాదు. రాజుగారు జీవించి ఉంటే చాలు. పదండి, నన్ను తీసుకువెళ్ళి మీ ఉద్దేశం ప్రకారం చేయండి అన్నాడు. రాజు వారి మాటలన్నీ విన్నాడు.
వీరవర్ధనుడు కొడుకుని వెంటబెట్టుకొని ఆలయానికి వెళ్ళి అతనిని కాళీ ముందు నిలబెట్టి, ఓ తల్లి, వీడే నా కుమారుడు, వీడిని నీకు బలిగా ఇస్తున్నాను, రాజుకు ఏ కీడు రాకుండా రక్షించు అని మొక్కి చేతిలోని కత్తితో వాడి కంఠం నరికి రాజుకి విపత్తు తొలగిందన్న ఆనందంతో ఇంటికి వెళ్ళాడు. తన ఏకైక పుత్రుడు చనిపోయాడన్న దుఃఖంతో గుండె పగిలి భార్య మరణించి ఉంది. భార్యాపుత్రులిద్దరూ మరణించడంతో విరక్తి చెంది, బతికుండి నేనెవరిని ఉద్ధరించాలి, నా శరీరాన్ని కూడా కాళీకే అర్పించుకుంటాను అని భావించి వెళ్ళి కాళీ ముందు తనని తాను కత్తితో కంఠం ఖండించుకొని నేలకూలాడు. అంతా చూస్తున్న రాజు వీరవర్ధనుడి దృఢ సంకల్పం, అతని భార్యాపుత్రుల భక్తి ధైర్యాలకు ఆశ్చర్యపోయి, నా మూలాన కదా ఈ ముగ్గురు ప్రాణాలు వదిలారు, ఇంతటి రాజభక్తి పరాయణులు మరణించాక వీరి మరణానికి కారణమైన నేను జీవించి ఉండటం పాపం, నేను కూడా ఈ కాళికాదేవికే బలైతాను అనుకొని కత్తిని చేతిలోకి తీసుకొని కంఠం ఖండించుకునేందుకు ఎత్తగా కాళికాదేవి ప్రత్యక్షమై అతని చెయ్యి పట్టుకొని ఆపి, రాజా, సాహసింపకు, నీ న్యాయబుద్ధికి చాలా సంతోషించాను, వరం కోరుకో అంది. జనని, ఈ వీరవర్ధనుడిని భార్యాపుత్ర సమేతంగా బతికించు అని కోరాడు రాజు. నీకు మరణం సంభవిస్తుందని తెలిసినా వీరిని బ్రతికించమంటున్నావు, నీ గతి ఏం కావాలి అని అడిగింది కాళీ. తల్లి, వీరు నా ప్రాణం రక్షించటానికి తమ ప్రాణాలు కోల్పోయిన పుణ్యజీవులు, ఇలాంటి ప్రభుభక్తి పరాయణులు పరమయోగ్యుల మరణాలు చూశాక నేను జీవించి ఏం ప్రయోజనం, నా ప్రాణాలు పోతే పోవుగాక, ఈ ఉత్తములు మరణించకూడదనే అలా కోరాను అన్నాడు రాజు. ఆదిశక్తి అతని ధర్మగుణానికి సంతోషించి, రాజా, నువ్వు చాలా యోగ్యుడివి కనుక నీకు దీర్ఘాయువునిస్తున్నాను, వెళ్ళు, వీరవర్ధనుడు భార్యాపుత్రుడితో బతికి వస్తాడు అని చెప్పి కాళిక మాయమైంది. రాజు ఇంటికి పోయి జరిగిందంతా తలుచుకుంటూ ఆ రాత్రి గడిపాడు. వీరవర్ధనుడు మర్నాడు ఉదయం రాజదర్శనానికి వచ్చి ఏమీ ఎరగని వాడిలా మొక్కి నిలుచునేసరికి రాజు వికసించిన ముఖంతో, వీరవర్ధన, నిన్న రాత్రి ఆర్తనాదం వెనక వృత్తాంతం తెలుసుకున్నావా, ఏమిటది అని అడిగాడు. దేవా, పోయి 4 వైపులా చూశాను, కానీ ఎవరూ కనపడలేదు, ఆ ఆర్తనాదం ఎలా వచ్చిందో తెలియలేదు అనేశాడతను. అప్పుడు రాజు అక్కడున్న వారికి రాత్రి జరిగిందంతా చెప్పి తన పట్ల వీరవర్ధనుడుకున్న భక్తిని, అతడి భార్య పుత్రుడి స్థిర సంకల్పాన్ని, త్యాగాన్ని ఎంతగానో మెచ్చుకొని అతన్ని ప్రధానమంత్రిగా నియమించి సుఖంగా రాజ్యం ఏలసాగాడు. విక్రమార్క మహారాజా, ఆ నలుగురిలోనూ ఎవరు చేసిన పని గొప్పదో ఆలోచించి చెప్పు అని అడిగాడు భేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు, భేతాళుడా, వీరవర్ధనుడు రాజసేవకుడు కనుక రాజు కోసం ఏం చేసినా అతని విధే, భార్య పతిభక్తి కొద్దీ అతనికి ఎదురాడలేదు, అది సామాన్యమే, కుమారుడు తండ్రి పట్ల విధేయత, రాజు పట్ల విధి నిర్వర్తించాడు, అది అసాధారణం కాదు, వీళ్ళు చేసినవి గొప్ప పనులే అయినా వాళ్ళ మరణాలను చూసి తనకేమని పోక వారి కోసం చనిపోవటానికి సిద్ధమైన రాజు చేసినదే మరింత గొప్ప పని, ప్రశంసించదగింది అన్నాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతడి కోసం బయలుదేరాడు. కార్పటికుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టునెక్కి బేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఉండటానికి ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. బ్రహ్మపురం అనే పట్టణాన్ని ఘనసింహుడు అనే రాజు పాలించసాగాడు. అతను అందరి రాజులని జయించి ఏకఛత్రాధిపత్యంగా ఏలేవాడు. ఒకనాడు కార్పటికుడు అనేవాడు రాజు దగ్గరికి వచ్చి తనకేదైనా ఒక ఉద్యోగం ఇప్పించాలని ప్రార్థించాడు. అతను బుద్ధిమంతుడనిపించి రాజు అతన్ని ఒక చిన్న ఉద్యోగంలో నియమించాడు.
కార్పటికుడు రాజు మీద చాలా భక్తి కలిగి తన పనులని శ్రద్ధగా చేస్తూ ప్రభువును సేవించేవాడు. ఒకనాడు రాజు కొద్దిమంది పరివారంతో వేటకెళ్తూ ఉంటే కార్పటికుడు కూడా రాజు వెంట వెళ్ళాడు. కొంత దూరం పోయాక రాజు తన గుర్రాన్ని చాలా వేగంగా పరిగెత్తించడంతో మిగిలిన సేవకులు వెనకబడిపోయారు. చాలా దూరం వెళ్ళాక ఘనసింహుడికి దాహంతో నాలుక పిడచగట్టుకు పోసాగింది. ఎక్కడా నీరు కనపడక వెనక్కి తిరిగి చూశాడు. సేవకులెవరూ కనపడలేదు. కానీ కార్పటికుడు మాత్రం గుర్రం ఎంత వేగంగా పరిగెత్తినా దాని వెనకే పరిగెత్తి రావటం వలన అతను మాత్రం రాజుకు కనిపించాడు. అతను ఆశ్చర్యపోయి, వీడు చాలా సమర్థుడిలా ఉన్నాడే అనుకొని, నాకు దాహంతో నోరెండిపోతుంది, పురుషుడి నీళ్లు తాగకపోతే ప్రాణాలు నిలిచేటట్లు లేవు, దగ్గర్లో జలాశయం ఉందేమో చూసి వచ్చి చెప్పు అని ఆజ్ఞాపించాడు. ప్రభు, నా దగ్గర 2 ఉసిరికాయలున్నాయి. వీటిని నమిలి రసం మింగితే దాహం తగ్గుతుంది. తర్వాత జలాశయం కనుక్కొని మంచినీరు తాగవచ్చును. దాహంతో ఉన్నవారికి ఉసిరికాయ అమృతతుల్యమే అంటూ ఇచ్చాడు. రాజు వాటిని నోటిలో వేసుకుని నమిలి మింగేసరికి దాహతాపం తగ్గింది. ఆలోగా కార్పటికుడు దగ్గరలో చూసి వచ్చిన కొలను పోయి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని నీళ్లు తాగి చెట్టు నీడలో విశ్రమించాడు. కార్పటికుడు గుర్రానికి నీళ్లు పట్టి కడిగి మేతకి వదిలి రాజు వద్దకి వచ్చాడు. కార్పటిక, నువ్వు ఉసిరికాయనిచ్చి నా ప్రాణం రక్షించావు. అలాంటి ఉపకారం చేసిన నీకు ఏం ప్రత్యుపకారం ఇవ్వాలో తోచటం లేదు. నీ ప్రభుభక్తికి చాలా మెచ్చుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు నా ప్రధానమంత్రివై ఉండు అన్నాడు. అతను తన మీద రాజుకు కలిగిన దయకు ఎంతో సంతోషించి మంత్రి పదవి స్వీకరించాడు. అప్పటికి మిగిలిన పరివారం వచ్చి రాజుని కలుసుకుంది. రాజు పట్నానికి వెళ్ళాక కార్పటికుడికి మంత్రి పదవిచ్చినట్లు ప్రకటించాడు. కొన్నాళ్ళయ్యాక ఘనసింహుడు మంత్రిని పిలిచి, మంత్రి, సింహళ ద్వీపాధిపతికి అసమాన లావణ్యవతి అయిన కుమార్తె ఉందని వ్యాపార నిమిత్తం అక్కడికి వెళ్ళిన వారు వర్ణించి చెప్పగా విన్నాను. ఆమెను పెళ్లాడాలని ఉంది. నువ్వు ఆ రాజును దర్శించి అతని పుత్రికను నాకు ఇచ్చి వివాహం చేసేటట్లు నిశ్చయించుకురా అన్నాడు. కార్పటికుడు సింహళరాజుకివ్వటానికి విలువైన కానుకలు తీసుకొని వర్తకుల ఓడ సిద్ధం చేయించి బయలుదేరాడు. 10 రోజులు ప్రయాణం బాగానే సాగింది. 11వ రోజున తుఫాను గాలి మొదలై సముద్రం అల్లకల్లోలం అవటంతో ఓడ దారి తప్పి కొట్టుకుపోసాగింది. నావ అధికారి దానిని తిప్పలేనంతగా గాలి వీచటంతో కొండకు కొట్టుకొని ఓడ, తెరచాపలు, తాళ్ళు ధ్వంసమై దానిలోని వారు సముద్రంలో పడి మరణించారు. కానీ కార్పటికుడికి దైవానుగ్రహం వల్ల ఒక పలక దొరికి దానిని పట్టుకొని మర్నాడు మధ్యాహ్నానికి తీరం చేరుకున్నాడు. తానెక్కడున్నది, అది ఏ దేశమైనది తెలియక ఒడ్డున వస్త్రాలు పిండి ఆరబెట్టుకొని తీరం వెంబడి కొంత దూరం నడిచాడు. ఆహారం లేకుండా నీటిలో ఈదులాడటం వల్ల అతనికి నడిచే శక్తి కూడా తక్కువయింది. ఆ సముద్ర తీరంలో కనపడిన కొన్ని చెట్ల నుంచి పళ్ళు కోసుకొని తిని విశ్రమించి మళ్ళీ నడుస్తుంటే కాళికాలయం ఒకటి కనిపించింది. దానిని చూసేసరికి దగ్గరలో ఏదో ఊరుంటుందని గుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆలయంలో సర్వాలంకారాలు ధరించి చక్కని యువతులు కొందరు కాళికాదేవిని సేవిస్తూ కనిపించారు. అతను కూడా దేవికి మొక్కి నిలబడ్డాడు. వారిలో ఎవరు అతనితో మాట్లాడక దేవీ సేవలో మునిగిపోయారు. వారందరిలోకి ఎక్కువ అలంకారాలు ధరించి మిక్కిలి చక్కగా ఉన్నది రాజకుమారి అయి ఉంటుందని ఆమెను చూడటంతోనే మోహం చెంది, ఈ కోమలితో భోగించని వాడి పురుష జన్మ ఎందుకు, నా ఉద్దేశం చెబితే ఏమైతుందో, ఏమైతే అవని ఓర్చుకోలేను, నా ప్రేమను చెప్పేస్తాను అని నిశ్చయించుకొని వారిలో ఒకతను, సుందరి, మీరెవరు? దగ్గరలో ఎక్కడా ఊరున్న తీరు కనిపించడం లేదు, మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ, మా అందరిలోనూ మిన్నగా కనబడుతున్న ఆమె పేరు శృంగారవల్లి. మేమందరము ఆమె చెలులం. ప్రతిరోజు ఈ వేళకి మేమిక్కడికి వచ్చి జగదాంబని పూజించి విహరించి పోతుంటాం.
ఈ గుడి దేవతలు నిర్మించింది కానీ మానవ నిర్మితం కాదు. ఇది నిర్జన స్థలం. ఇంతకాలానికిక్కడ మానవుణ్ణి చూస్తున్నాం. నీ వృత్తాంతం ఏమిటి అని అడిగింది. అతను తన వృత్తాంతం చెప్పి, ఓ లలనా, మీ యజమానురాలి మీద అధికమైన మోహం కలిగి తపిస్తున్నాను. ఆమెకు నా మనసు తెలిపి అంగీకరింపజేసి నా ప్రాణాలు నిలపమని నిన్నెంతగానో వేడుకుంటున్నాను అని ప్రార్థించాడు. ఆమె శృంగారవల్లికి అతని అభిప్రాయం రహస్యంగా చెప్పగా ఆమె సమ్మతించినట్లు తలూపింది. తన కోరిక సిద్ధిస్తుందని అతనెంతో పొంగిపోతుంటే, ముఖమెరుగని దానినైనా నన్ను మోహించటం, కలవాలనుకోవటం సాహసం. మగవాళ్ళకెంతకైనా తగుదురు. నేను ఇష్టంగానే ఉన్నాను. ముందు గుడి లోపల బావిలోకి దిగి శుభ్రంగా స్నానం చేసి రమ్మను అని అతను వినేటట్లు అంది. కార్పటికుడు ఆ మాటలే శృంగారవల్లి చెలి నుంచి విని వేగంగా పోయి ఆ బావిలో దిగి నీటిలో మునిగి లేచాడు. తక్షణమే అతను తన ఊరిలోని తన ఇంట్లో ఉన్నాడు. వస్త్రాలు కొంచెమైనా తడవలేదు. అతనుకు నాగరాజు పుత్రి చేసిన మోసం అర్థమైంది. తగని కోరిక కోరినందుకే అలా జరిగిందని, అయినా క్షణంలో క్షేమంగా తన ఊరు చేరుకున్నానని సరిపెట్టుకొని రాజాస్థానానికి వెళ్ళాడు. కాయా పండ అని ఆత్రంగా అడిగిన రాజుకి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అది విన్నది మొదలు ఆ నాగకన్యను చూడాలని ఆ రాజుకి కోరిక కలిగింది. కానీ వెళ్ళటానికి గుర్తులు తెలియవు. ఎలాగోలా తెలుసుకోవచ్చునని మంత్రులలో ఒకరికి రాజ్యభారం అప్పగించి కార్పటికుడితో గుర్రాల మీద బయలుదేరాడు. సముద్రపు ఒడ్డునే కాళికాలయం ఉంటుందని తెలుసు కనుక నెల దినాలు ఒడ్డునే ప్రయాణం చేశారు. దైవం అనుకూలించి వారికా కాళికాలయం కంటబడింది. గుడిలోకి వెళ్ళి దేవిని అర్చించి నాగకన్యల రాక కోసం ఎదురుచూస్తూ గుడి దగ్గరలో చెట్టు కింద విశ్రమించారు. నాగకన్యలు అలవాటుగా వచ్చి సముద్రంలో స్నానం చేసి వస్తుంటే నాగరాజ కుమార్తె నిద్రపోతున్న రాజును చూసి, అబ్బా, ఎంత చక్కనివాడు! మానవులలో కూడా ఎంత అందమైన మగవారున్నారు! ఇతనెవడో కాని చూడగానే నా మనసును ఆకర్షించాడు. ఇతనితో మదన సుఖం అనుభవించకపోతే నా మనసు శాంతపడదు అనుకొని తన మోహాన్ని తన చెలితో రాజుకు తెలియపరిచింది. అతను సంతోషంగా ఆమె వద్దకు వచ్చి కార్పటికుడిని చూపించి అతను మోసగింపబడిన విధం చెప్పి, నిన్ను చూడటానికి ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాము. నువ్వు నా మీద ప్రేమ కలిగి నాతో సుఖించదలుచుకున్నావు. ఇది సంతోషకరమైన విషయమే. కానీ మొదట నువ్వు నేను చెప్పినట్లు నడుచుకుంటానని ప్రమాణం చేస్తే కానీ నా అభిప్రాయం చెప్పను అన్నాడు. అతని మీద విపరీతమైన మోహంతో వేగిపోతున్న శృంగారవల్లి అలాగే ప్రమాణం చేసింది. అప్పుడు ఘనసింహుడు ఆమెను చూస్తూ, లతాంగి, నా మంత్రి మొదట నిన్ను మోహించి ఉండగా నేను నిన్ను కలవటం ధర్మవిరుద్ధం. అందుకు నేను అంగీకరింపను. నా మాట వింటానంటే నిన్ను నేనతనికి ఇస్తున్నాను. అతనితో ప్రేమగా సుఖించు అన్నాడు. వాగ్దానానికి కట్టుబడిన ఆమె అతను చెప్పినట్లు చేయటానికి అంగీకరించింది. అప్పుడు రాజు, మంత్రి, ఆనాడు వేటాడబోయినప్పుడు అడవిలో 2 ఉసిరికాయలిచ్చి నా ప్రాణాలు రక్షించావు. అందుకు నీకు మంత్రి పదవినిచ్చి 1 ఉసిరికాయ రుణం తీర్చుకున్నాను. ఇప్పుడు నన్ను మోహించిన నాగకన్యను మనస్ఫూర్తిగా నీకిస్తూ 2వ ఉసిరికాయ రుణం కూడా తీర్చుకున్నాను. ఈమెను పెళ్లాడి సుఖపడు అంటూ ఆమె చేతిని అతని చేతిలో ఉంచాడు. అప్పుడే నాగకన్య తాను మానవుని వరించినట్లు అతని వెంట వెళ్తున్నట్లు చెలుల ద్వారా వర్తమానం పంపింది. తన ప్రభావంతో వారితో నిమిషంలో బ్రహ్మపురం చేరి కార్పటికుడి భార్య అయి అతనితో కాపురం చేస్తూ సర్వసుఖాలు అనుభవించసాగింది. విక్రమార్క, ఆ రాజు మంత్రి ఉపకారాలు ప్రత్యుపకారాలు చేసుకున్నారు కదా. కార్పటికుడు చేసిన ఉపకారం గొప్పదో, రాజు చేసిన ప్రత్యుపకారం గొప్పదో చెప్పు అని ప్రశ్నించాడు బేతాళుడు. బేతాళ, కార్పటికుడు రాజసేవకుడు కనుక తన ప్రభువు సంకటంలో ఉన్నప్పుడు కష్టం నివారించటం అతని విధి. అందుచేత ఉసిరికాయలివ్వటం ఉపకారంగా పరిగణింపనేకూడదు. కానీ తాను గొప్ప ప్రభువైనా తనకి సేవకుడు చేసిన మేలుని మరవక దానికి 1000 రెట్లు అధికంగా
రాజు చేసిన ప్రత్యుపకారమే ఎక్కువ గొప్పది అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. బట్టి విక్రమార్క కథలు 6వ భాగం సమాప్తం. రేపు 7వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.